నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 157. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఆరు బాబును తన అనాచ్ఛాదిత గుండెల్లో పొదువుకొని కళ్ళు మూసుకుని తల్లి అయిన హ్యాపీనెస్ని ఫీల్ అవుతూ ఉంటే అభి వాళ్ళిద్దరి చుట్టూ చేయి వేసి ప్రేమగా హత్తుకుంటాడు. వాళ్ళని హ్యాపీగా నవ్వుతూ చూస్తున్న నీరజ కాసేపు ఆగి, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, మనవన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది మీ అత్తయ్య. అందరికీ చూపించాక ఫ్రెష్ అయ్యి మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు అని బాబుని తీసుకుని కొత్త టవల్లో చుట్టేసి బయటికి తీసుకువెళ్ళగా, థ్యాంక్ యూ సో మచ్ ఆరు, నవ్ యూర్ పేరెంట్స్ అని ప్రౌడ్గా వెలిగిపోతున్న మొహంతో ఉద్వేగంగా అంటున్న అభిని నవ్వుతూ చూస్తుంది ఆరు. ఆమె నుదుటిన ముద్దిచ్చి రెస్ట్ తీసుకో అని ఆమె పక్కన కూర్చొని తల నిమురుతూ ఉంటాడు. నీరజ డోర్ ఓపెన్ చేయగా బాబుని చూడడం కోసం బయట ఈగర్గా వెయిట్ చేస్తున్న అందరూ డోర్ దగ్గరికి చేరుకుంటారు. ఆత్రంగా చూస్తున్న వైదేహిని నవ్వుతూ చూస్తూ, కంగ్రాట్స్, ఇదిగో నీ మనవడు అని చేతికి అందించి పక్కనే ఉన్న నర్స్తో, అందరూ చూశాక క్లీన్ చేయించి పీడియాట్రిషియన్తో చెక్ చేయించి వాళ్ళకివ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది. తెల్లగా ముద్దుగా ఉన్న మనవడిని మురిపంగా చూసుకొని ఎమోషనల్ అయిన వైదేహి కళ్ళు మూస్తూ తెరుస్తూ బుజ్జి చేతులను నోటి దగ్గర పెట్టుకుంటూ కాళ్ళను ఆడిస్తున్న బాబుని చూస్తూ, బంగారు తండ్రి ఇటు చూడు, నేను మీ నానమ్మన్రా అంటూ పోలికల కోసం వెతకగా 6 పోలికలు ఎక్కువగా కనిపిస్తుంటే ఒక్క క్షణం మొహం ముడుచుకుపోయినా మనవడి బోసి నవ్వులకు మురిసిపోతూ బుగ్గన ముద్దు పెట్టుకుంది. అందరూ చుట్టూ చేరి కాళ్ళొకరు చేతులొకరు పట్టుకొని చెంపలు పుణుకుతూ ఒకరు నవ్వించడానికి ట్రై చేస్తూ ఒకరు అన్ని తలకాయలు కనిపిస్తుంటే ఎవరిని చూడాలో అర్థం కాక తికమకవుతున్న బుడ్డోడిని వసుధ చేతులకు తీసుకుని, ఎంత ముద్దుగా ఉన్నావు నాన్న, నా దిష్టి తగిలేలా ఉంది అంటుంటే, ఇటివ్వదినా అని మీనాక్షి సంతోషంతో పొంగిపోతూ ఎత్తుకొని గుండెలకు ఆనించుకుని ఎమోషనల్ అయింది. ఏమండి ఇటు చూడండి, బాబు అచ్చం మన ఆరులానే ఉన్నాడు కదా అని మురిసిపోతూ ఉంటే, అవునదినా, కొడుక్కి తల్లి పోలికలు వస్తే అదృష్టం అని వసుధ బాబు బుగ్గలు పునికింది. వైదేహి లోపల ఉడికిపోతుంటే తనని చూసి చిన్నగా నవ్వుకున్న అక్షయ్ బాబుని చేతిలోకి తీసుకొని వైదేహిని క్రీకంట చూస్తూ, అమ్మా నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని కదా, నా పోలికలు కూడా వచ్చాయి నా మేనల్లుడికి అని వైదేహిని మరింత ఉడికించాడు. వైదేహి కార్నర్ లుక్స్తో సూటిగా చూస్తుంటే అక్షయ్ నవ్వుకుని నిత్య ఎత్తుకో అన్నాడు. నాకు భయంగా ఉందిరా అని తటపటాయిస్తుంటే, ఏం కాదు చేతులు చాపవే అని మెల్లిగా ఆమె చేతుల్లో ఉంచి పట్టుకున్నాడు. నిత్య బాబుని అపురూపంగా చూస్తూ, అక్షయ్ నాకు అత్తగా ప్రమోషన్ వచ్చేసింది, అప్పుడే నేను ఆంటీ అయిపోయాను, నువ్వు అంకుల్ అయిపోయావు అంది ఎమోషనల్గా నవ్వుతూ. ముగ్గురిని ఫోన్ దూరం పెట్టి ఒక సెల్ఫీ తీసుకుని మై క్యూట్ అల్లుడు అని వాట్సాప్ స్టేటస్లో అప్డేట్ చేసిన అక్షయ్ తను తీసుకొచ్చిన గోల్డ్ చైన్ అల్లుడు మెడలో ప్రేమగా అలంకరించగా, నీ అల్లుడికి కావాల్సింది బంగారం కాదల్లుడు, అంతకన్నా విలువైంది అన్నాడు రాజేంద్ర. అంతకన్నా విలువైందా ఏంటి మావా, డైమండా? డైమండ్ లాంటి మరదలు, మీరు త్వరగా పెళ్లి చేసుకొని వాడికి ఒక డైమండ్ లాంటి మరదల్ని చేస్తే వాడితో పాటు మేము హ్యాపీ. రాజేంద్ర మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు, ఒక్క వైదేహి తప్ప. అక్షయ్ సిగ్గుపడుతున్న నిత్యను చిలిపి నవ్వుతో చూస్తూ, ఇచ్చేద్దామా అని ఆమె భుజాన్ని అతని భుజంతో ఢీకొట్టాడు. పోరా ఏంటా మాటలు అని మూతి ముడిచి కళ్ళతోనే కసిరింది నిత్య. జానకి మునిమనవడిని ఎత్తుకుని మురిపంగా చూసుకుని ముద్దుల వర్షం కురిపించి తన టర్న్ కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న అయాన్ చేతులకు అందించింది. అందరి చేతుల్లో నలిగిపోయి అలసిపోయి మెల్లిగా ఆకలి మొదలవడంతో ఏడుపు అందుకున్న కొడుకుని అయాన్ గాబరాగా చూశాడు. ఇటివ్వండి క్లీన్ చేసి తీసుకొస్తాను అని నర్స్ తీసుకుని వెళ్తుంటే అటువైపే చూస్తున్న అందరి పెదవులపై నిశ్చింతమైన చిరునవ్వు విరిసింది. నిద్రలోకి జారుకున్న ఆరుకి బ్లాంకెట్ కప్పి బయటకొచ్చిన అవిని చూసి కంగ్రాట్స్ అని అరుస్తూ అందరూ చుట్టూ చేరగా అల్లుడి వైపు సంతోషంగా చూసి కూతురు కోసం ఆరాటపడుతూ లోపలికి వెళ్ళింది మీనాక్షి. అందరూ హత్తుకుని అభికి విషెస్ తెలిపారు. వైదేహి నవ్వుతూ సంతోషంగా చూస్తున్న అభి వైపు చూస్తూ, వెళ్ళిన పని అయిపోయిందా అభి అని అడిగింది సందేహంగా. మామ్ అయిపోయింది. ఇంతకీ ఏ పని మీద వెళ్ళావు అని అనుమానంగా చూస్తూ అడుగుతుండగానే కంగ్రాట్స్ రా అని అరుస్తూ అభిని చుట్టేశారు నిఖిల్, ఉదయ్. థ్యాంక్ యూ రా అని అభి వాళ్ళతో మాట్లాడుతుంటే చిన్నగా నిట్టూరుస్తూ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయి చైర్లో కూర్చొని మనవడి కోసం చూస్తుంది వైదేహి. వసుధ, జానకి, మీనాక్షితో పాటు 6 పక్కన చేరారు. ఉదయ్, నిఖిల్, అక్షయ్ అయాన్తో చేరి మాటల్లో పడగా కొంచెం దూరం వెళ్ళి మహికి కాల్ చేసి బాబు పుట్టాడని చెప్పడంతో కంగ్రాట్స్ అభి అని సంతోషంగా చెప్పి, డాడ్ మీకు మనవడు పుట్టాడు అని నవ్వుతూ మహేంద్రను హత్తుకొని ఫోన్ ఇచ్చాడు మహి.
వాణి వర్ణికలు హ్యాపీగా చూశారు. కంగ్రాట్స్ అభి, చాలా సంతోషంగా ఉంది. ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు కదా? నార్మల్ డెలివరీనా సిజేరియనా అని అడిగాడు మహేంద్ర. నార్మల్ డాడ్, ఇద్దరూ బాగున్నారు. థ్యాంక్ గాడ్ అని పైకి చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు మహేంద్ర. పెద్దమ్మ కండిషన్ బట్టి మీరు స్టార్ట్ అవ్వండి డాడ్. అలాగే అభి అని ఫోన్ ఇవ్వమని సైగ చేస్తున్న వాణికి ఫోన్ ఇవ్వగా, కంగ్రాట్స్ నాన్న, తల్లి పిల్ల ఇద్దరు క్షేమమే కదా అని అడిగింది. ఆ పెద్దమ్మ, ఇద్దరు బాగున్నారు. మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. అలాగే నాన్న అని వర్ణికకు ఫోన్ ఇచ్చింది. కంగ్రాట్స్ అభి గారు అని చెప్పగా, థ్యాంక్ యూ వదిన గారు అన్నాడు అభి నవ్వుతూ. వర్ణిక హ్యాపీగా నవ్వేసి థ్యాంక్ యూ అంది. మళ్ళీ బాబు ఫొటోస్ ఉంటే షేర్ చేయండి. అలాగే వదిన, బాయ్ అని అభి ఫోన్ పెట్టేయగా మహి వైపు నవ్వుతూ చూసి, అభి గారు నన్ను ఫస్ట్ టైం వదిన అన్నారు అంది. మహి హ్యాపీగా స్మైల్ ఇచ్చాడు. అభి బాబు పిక్స్ సెండ్ చేయగా అందరూ బాబును చూసి మురిసిపోయారు. చిన్నగా నవ్వుకొని నిఖిల్ వాళ్ళ వైపు కదిలిన అభి ఎదురుగా వర్ష విశ్వ వాళ్ళు వస్తుండడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. కంగ్రాట్స్ అభి అని విశ్వ అభిని హత్తుకుని వదలగా అభికి చేయిచ్చి కంగ్రాట్స్ అభి అంది వర్ష హ్యాపీగా నవ్వుతూ. థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళతో పాటు నిఖిల్ వాళ్ళ దగ్గరికి నడిచారు. కాసేపటికి నర్స్ బాబుని తీసుకుని రాగా ఎత్తుకుని ముద్దు చేశారు నిఖిల్, ఉదయ్, వర్ష వాళ్ళు. బాబు చాలా క్యూట్గా ఉన్నాడురా, మీ ఇద్దరిలాగే అని హ్యాపీగా ఫీల్ అవుతూ వైదేహి చేతికి అందించారు. బాబుని లోపలికి తీసుకురాగా గదంతా దద్దరిల్లేలా ఏడ్చేసి ఆరుని నిద్ర నుండి లేపేశాడు బుడ్డోడు. కొడుకు ఏడుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి గాబరాగా లేస్తున్న ఆరుని మెల్లిగా బెడ్ రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టిన మీనాక్షి సంతోషంగా ఆరుని హత్తుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంది. కంగ్రాట్స్ ఆరు అని ఆరుని ఆప్యాయంగా హత్తుకుని, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది వసుధ ఆమె తలనిమురుతూ. బాగున్నా అత్తయ్య అని చిన్నగా తలాడించింది. ఆరు గదిలోకి వచ్చిన వర్ష అందరి వైపు పలకరింపుగా నవ్వి, కంగ్రాట్స్ ఆరాధ్య అని ఆరుకి హగ్గిచ్చి డెలివరీ గురించి అడుగుతూ పక్కన కూర్చుంది. వైదేహి ఆరుని ఒక కంట చూస్తూనే బాబుకి కొత్త డ్రెస్ తొడిగి ఆరు చేతికి అందించి ఆమె తలనిమిరింది. చిన్నగా నవ్వుతూ బాబుని అందుకుంది ఆరు. పీకుపోయిన ఆరు మొహాన్ని చూసిన వైదేహికి 4 గంటల పాటు పెయిన్స్తో ఆరు పడిన యాతన కళ్ళ ముందు మెదిలి ఆమెలోని తల్లి మనసును కదిలించగా మనువడిని ఇచ్చి తమ ఇంట్లో సంతోషం నింపిన ఆరు మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంది. ఊహించని ఆ చర్యకు ఒక్క క్షణం షాక్ అయిన ఆరు కళ్ళు సంతోషంతో వర్షించాయి. బాబుకి పాలు పట్టించు, మీనాక్షి, వసుధ చూసుకోండి అని చెప్పి వైదేహి బయటికి వెళ్ళగా ఎమోషనల్గా నవ్వుతూ చూస్తున్న ఆరుని హ్యాపీగా చూస్తూ, మనవడొచ్చి నానమ్మ మనసును మార్చేస్తున్నాడు అంది వసుధ. ఆ మాటలు విన్న ఆరు, బాబు పుట్టాడు కాబట్టి అత్తే హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ పాప పుట్టుంటే ఆ ఊహని ఆమె గుండెల్లో గుబులు పుట్టించింది. ఆలోచించింది చాలు, నన్ను పట్టించుకో అమ్మా అన్నట్టు మళ్ళీ కొడుకు ఏడుపు అందుకునేసరికి సారీ నాన్న అని అపురూపంగా చూస్తూ బాబుని మీనాక్షికి అందించి వసుధ హెల్ప్తో ఫేస్ ఎదభాగం వాష్ చేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని బాబుకి మొదటిసారి చనుబాలు పట్టిస్తున్న ఆరుమది కొత్త భావోద్వేగంతో నిండిపోయి సంతృప్తికరమైన చిరునవ్వు చేరింది ఆమె పెదవులపై. మేడం ఆర్డర్ కొరియర్ బాయ్ పిలుపుకి టీవీ చూస్తున్న కృతి లేచి వెళ్ళి ఆ పార్సల్ అందుకొని, ఏంటి ఇంత బరువు ఉంది, ఏముంది దీనిలో అని అడిగింది. వైన్ మేడం, సార్ ఆర్డర్ ఇచ్చారు అని చెప్పేసి కొరియర్ బాయ్ వెళ్ళిపోగా, వైన్ ఎందుకు తెప్పించారు అని ఆలోచిస్తూ ఉండగానే ఇటివ్వు అని ఆమె చేతిలోని పార్సల్ తీసుకుని గదివైపుగా కదిలాడు ఆది. కృతి అతని వెనకాలే నడుస్తూ, వైన్ ఎందుకు ఆర్డర్ చేశారు, మీరు డ్రింక్ చేస్తున్నారా అని అడిగింది గాబరాగా. ఆది పార్సిల్ కబోర్డ్లో పెట్టి ఆమె వైపు తిరిగి నడుంపై చేతులు ఆనించుకుని చూస్తుంటే, అడుగుతుంది మిమ్మల్ని, మీరు డ్రింక్ చేస్తే నేను అస్సలు ఊరుకోను అంది. తాగుతాను, ఊరుకోక ఏం చేస్తావు అన్నాడు కావాలని. ఏం చేస్తాను, మీకంటే ముందు ఆ డ్రింక్ తీసుకుని నేను తాగుతాను. కృతి మాటలకు షాక్ అవుతూ, నీకు తాగే అలవాటు కూడా ఉందా అని అడిగాడు అనుమానంగా చూస్తూ. లేదు, మీ పొట్టులో పడడం కన్నా నా పొట్టులో పడడం బెటర్ కదా, కింద పడిస్తే తిడతారు, కోపంలో కొట్టినా కొడతారు, అందుకే మీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే తాగుతాను అని మూతి ముడుచుకుంది. ఆమె ఆన్సర్కి తింగరిదానిలా అనిపించినా ఆ తింగరితనంలో తన మీద ఉండే ప్రేమ కేరింగ్ కనిపిస్తుంటే సన్నగా నవ్వుతూ చూసిన ఆది, నేనేం తాగట్లేదు, నాకు ముందు కూడా పెద్దగా అలవాట్లేదు, ఎప్పుడో అకేషనల్గా బీర్ తాగేవాన్ని అంతే. డాక్టర్ నో ఆల్కహాల్ అన్నారు కాబట్టి నేను ఇప్పట్లో అది కూడా ముట్టుకోను. ఇది నాన్న కోసం. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ లైట్గా తీసుకునేవారు. నేను మాట్లాడుతూ ఆయన చెప్పేది వింటూ కంపెనీ ఇచ్చేవాడిని. నేను ఇంట్లో నుండి వెళ్ళాక ఆయన బాధలో తాగుదామనిపించి తాగినప్పుడల్లా నేను గుర్తొచ్చి తాగడమే మానేశారట ఇన్నాళ్ళుగా.
అందుకే ఆర్డర్ చేశాను. సో డోంట్ వరీ. నా కోసం నువ్వు తాగుబోతులా మారాల్సిన అవసరం లేదు అని ఆమె నుదుటిపై అరచేత్తో చిన్నగా కొట్టి నవ్వుకుంటూ వెళ్తున్న ఆదిని చూస్తూ చిన్నగా నవ్వుకొని గాల్లోని ముద్దులు విసిరేస్తూ ఉంది కృతి. కళ్యాణ్ వీడియో కాల్కి ఫోన్ మోగడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి బెడ్పై వాలిపోయి చిన్నుతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయింది. టీవీ ముందు సెటిల్ అయిన ఆది అన్ని బోరింగ్ ప్రోగ్రామ్స్ మూవీస్ వస్తుండడంతో ఫోన్ తీసుకుని గార్డెన్లో కూర్చున్నాడు. కాసేపు యూట్యూబ్లో మూవీ చూసి వాట్సాప్ ఓపెన్ చేసిన ఆది అక్షయ్ స్టేటస్ కనిపించడంతో టక్కున ఓపెన్ చేసి చూస్తాడు. అల్లుడా, అంటే ఆరుకి బాబు పుట్టాడా? ఆది మొహం వికసించగా పెదవులపై సన్నని నవ్వు చేరింది. మరి ఎవరు చెప్పలేదేంటి అనుకుంటూ ఫోటో జూమ్ చేసి చూడగా బాబు సైడ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. చిన్నగా నిట్టూరిస్తూ ఉదయ్కి కాల్ చేశాడు. అభితో పాటు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న ఉదయ్ లిఫ్ట్ చేసి చెప్పరా, ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను కాదు చెప్పాల్సింది, నువ్వే. ఎక్కడున్నావు? హాస్పిటల్ అంటూ నాలుక కరుచుకొని ఆఫీస్ రా అన్నాడు వెంటనే. అతని గొంతులో తడబాటు గుర్తించిన ఆది హాస్పిటలా ఆఫీసా నిజం చెప్పరా అని హెచ్చించాడు. ఉదయ్ ఉఫ్ అనుకొని హాస్పిటల్కి వచ్చాను అన్నాడు. ఎందుకు? అభి నుండి కొద్దిగా దూరం వచ్చి అభికి బాబు పుట్టాడు అని చెప్పాడు ఉదయ్. నిజమా? ఇంత మంచి న్యూస్ నాకు చెప్పలేదేంట్రా మరి ఈడియట్. ఆది మాటలకి చెప్తే నువ్వెక్కడ దేవదాస్ అవుతావేమో అని చెప్పలేదు. నీ మోహన్ రా. ఇంతకీ ఆరు బాబు ఇద్దరు బాగున్నారు కదా? బాగున్నారా. నార్మల్ డెలివరీ అయింది. మోస్ట్లీ ఈవినింగ్ కానీ రేపు కానీ ఇంటికి తీసుకెళ్తారు. థ్యాంక్ గాడ్ అనుకొని బాబు ఫోటో పెట్టరా ఒకసారి చూస్తాను అడిగాడు ఆది. సెండ్ చేస్తాను కానీ నువ్వు మళ్ళీ డల్ అయ్యి కృతిని బాధ పెట్టావు కదా. అబ్బా లేదురా, ఫాస్ట్గా సెండ్ చేయి. సరే అని ఫోన్ పెట్టేసి తన ఫోన్లో తీసుకున్న బాబు ఫోటోని ఆదికి సెండ్ చేశాడు ఉదయ్. ఆది టక్కున ఫోటో ఓపెన్ చేసి చూశాడు. బాబులో 6 పోలికలు క్లియర్గా తెలుస్తుంటే అమ్మలాగే ఇంత క్యూట్గా ఉన్నాడు అని నవ్వుతూ చూస్తున్న ఆదిని గమనించి దగ్గరకొచ్చిన కృతి బాబు పిక్ చూసి వావ్, బాబు చాలా ముద్దుగా ఉన్నాడు, ఎవరు బాబు అని అడిగింది నవ్వుతూ. అప్పుడే హాల్లోకి వస్తున్న పద్మ కేశవులు ఆ మాట విని ఆది వైపే చూస్తుంటే ముగ్గురి వైపు చూస్తూ అభికి కొడుకు పుట్టాడు అని చెప్పాడు ఆది మెల్లిగా. అలాగా అని ఆది చేతిలో ఫోన్ తీసుకొని చాలా క్యూట్గా ఉన్నాడు కదా అని చాలా నార్మల్గా అంటున్న కృతిని చూసి ఆశ్చర్యం వేసింది ఆదికి. ఏది ఇటివమ్మా అని పద్మ ఫోన్ తీసుకొని కేశవ్తో పాటు చూస్తూ హ్యాపీగా నవ్వుతూ ఉన్న తను ఉన్నట్టుండి డల్ అయిపోయింది. మన వల్లని ఎత్తుకొని మురిసిపోయే అదృష్టం మనకెప్పుడొస్తుందో అంది బాధగా. ఆ మాటలు ఆది కృతి చెవిన పడి ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళు కలిసిన మరుక్షణం ఆది చూపు తిప్పుకుంటే బాధగా మూలిగింది కృతి హృదయం. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుని పూర్తిగా మర్చిపోయి ఆది కృతికి దగ్గరవుతాడా? వాణి హెల్త్ కండిషన్ ఏంటి? వాణి మహేంద్రల విషయం వైదేహికి తెలుస్తుందా? ప్రళయం సృష్టిస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.